అండ్ ఈ ముందు వీడియోలో చెప్పాను కదా బీచ్ కిందకి వెళ్ళదండి. మా అబ్బాయికి ఇలా జూకి వెళ్ళామో లేదో మోషన్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మోషన్ అయిపోయింది. ఇదేంటి ఏం తినట్లేదు, వాటర్ తాగినా కక్కేస్తున్నాడు. ఇంక మాకు భయం వేసింది 2 సార్లు. అలాగే ఇదేంటి అయింది, ఇంకెందుకు బాబాయ్ ఇంటికి వెళ్ళిపోవచ్చని ఇంకా అలాగని ఇక్కడ గాజువాక దగ్గర అండి మేము గొర్రెల సత్యనారాయణ గారు హాస్పిటల్కి వెళ్ళాము. మేము వెళ్ళడమే 4కి వెళ్ళాము, అతనేమో 6కి వస్తారంట. ఇంకా అపాయింట్మెంట్ తీసుకుని ఇంకా అక్కడే ఉండిపోయి మళ్ళీ ఇంటికి వస్తే వెళ్ళడం ఇంకా టైం అయిపోద్దని వచ్చారు, చూసారు, చాలా బాగా చూసారండి. పొట్టగట్టు నొక్కి చూసి చూపించాను, మీకు ఫోటో పెట్టాను కదా, అది చూపిస్తే చూపించేలా వాంతి అయిపోతుందంటే అయితే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా మీ అబ్బాయికి అన్నారు. వెంటనే సిరప్, ఇండక్షన్ ఇవన్నీ రాశారండి. అక్కడే ఇండక్షన్ వేశారు వాళ్ళు. ఈ సిరప్లు అయితే ఎలా వాడాలో కూడా వాళ్ళే రాసి ఇచ్చారు దాని మీద. ఇంకా ఫుడ్ మాత్రం ఎంత ఇదిగా పెట్టినా సరే మా అబ్బాయికి ఎలా అయిందో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అది చిన్న ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు, ఇది పట్టే అమ్మ గసగసాలు పట్టే, లేకపోతే సగ్గు జావ పట్టు అనేసి. కానీ ఇలాగా వాంతింగ్ విరోచనాలు అయితే మాత్రం కంపల్సరీగా